Guys, welcome to our channel. Guys, Government of India నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అయితే కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో సుమారు 246 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. ఎవరైతే నోటిఫికేషన్ అప్లై చేయాలనుకున్నారో వాళ్ళకి నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి ఇచ్చిన పోస్టులు చూసుకుంటే 3 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఒకటి జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1, 2 జూనియర్ అటెండెంట్ గ్రేడ్ 1, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ 3. ఇక 3 ఖాళీలు అయితే మనకైతే కేటాయించడం జరిగింది. ఇక నోటిఫికేషన్కి పోస్ట్ వైజ్గా ఇచ్చిన వేకెన్సీ చూసుకుంటే జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1కి 236 ఖాళీలు కేటాయించారు, జూనియర్ అటెండెంట్ గ్రేడ్ 1కి 23 ఖాళీలు, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి 7 ఖాళీలను కేటాయించడం జరిగింది. ఇది ఒక పే స్కేల్ చూసుకుంటే శాలరీ చూసుకుంటే జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1కి 23,000 నుంచి 78,000 రూపాయల వరకు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ అటెండెంట్ గ్రేడ్ 1 చూసుకుంటే 23 ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది. శాలరీ చూసుకుంటే 23,000 నుంచి 78,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి చూసుకుంటే 25,000 నుంచి 1,05,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 3 పోస్టులకు సంబంధించినంత వరకు ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల కొన్ని అభ్యర్థి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ ప్లస్ ఇంటర్ పాస్ అయిన అభ్యర్థి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ స్పెసిఫిక్ ట్రేడ్స్ ఐటీఐలో స్పెసిఫిక్ ట్రేడ్స్ చేసిన అభ్యర్థి కూడా నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1కి చూసుకుంటే ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మ్యాట్రిక్స్ 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ప్లస్ 2 years ఇన్ ఐటీఐ ట్రేడ్ అంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, ఐటీఐ కూడా చేసి ఉన్నారు ఫ్రెండ్స్. కానీ ఐటీఐలో 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థి నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1కి అయితే. అండ్ జూనియర్ అటెండెంట్ గ్రేడ్ 1 చూసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థి విత్ 40% మార్క్స్ అయితే అటెండ్ అయ్యే వాళ్ళు పాస్ అయ్యి ఉండాలి, వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు జూనియర్ అటెండెంట్ గ్రేడ్ 1కి. తను చూసుకుంటే అండ్ జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 చూసుకుంటే ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థి ఎవరు ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. బట్ ఎంఎస్ ఆఫీస్ కూడా నాలెడ్జ్ ఉండాలి ఫ్రెండ్స్ వీళ్ళకి అయితే మాత్రం. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి ఫీజు చూసుకుంటే ఫీజు పేమెంట్ అనేది ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ వారికి అయితే 300 రూపీస్ అయితే ఫీజు అయితే పే చేయాల్సి వస్తుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే ఇవ్వలేదు, వాళ్ళైతే ఫీ కాస్ట్ ఆఫ్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే అవ్వడం జరుగుతుంది. రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, న్యూమరల్ అబిలిటీస్, అవేర్నెస్ మీద అయితే మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఫిజికల్ టెస్ట్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది, స్కిల్ అండ్ ప్రొఫెషన్స్ ఫిజికల్ టెస్ట్. అంటే మీకైతే ఏ స్కిల్ ఐటీఐ ట్రేడ్ మీద ఐటీఐ ట్రేడ్ మీద టెస్ట్, ఎంఎస్ ఆఫీస్ మీద అడిగారు కంటే ఎంఎస్ ఆఫీస్ మీద టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి వస్తుంది. తర్వాత కంప్యూటర్ ప్రొఫెషనల్స్ టెస్ట్ ఫర్ జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ రోల్స్కి కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ అనేది జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ రోల్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. మీకైతే క్యాండిడేట్ మస్ట్ ప్రొవైడెడ్ ఆల్ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్. మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. విత్ 3 జిరాక్స్ సెట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరైతే ఏదో ఒక డాక్యుమెంట్ అనేది మిస్ చేశారనుకో, గ్యారంటీ అప్లోడ్ చేయలేకపోయారనుకో మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ యొక్క అప్లికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవడం అనేది లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉండడం జరుగుతుంది. దాని ద్వారా అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ డౌట్స్ అనేది అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క అప్లికేషన్ షార్ట్ అయిన డేట్ చూసుకుంటే 3rd February 2020 నుంచి ఈ అప్లికేషన్ ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్కి లాస్ట్ డేట్ అనేది 23rd February 2020 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అడ్మిట్ కోడ్ ఈ యొక్క అప్లికేషన్కి మనం అప్లై చేసుకున్న అప్లికేషన్కి అడ్మిట్ కోడ్ అంటే ఎగ్జామ్కి సంబంధించిన ఆల్ టికెట్ రిలీజ్ చేసిన డేట్ చూసుకుంటే 10 days బిఫోర్ సిబిటి కంప్యూటర్ టెస్ట్ 3 రోజుల ముందు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సిబిటి టెస్ట్ అనేది March 2025 అయితే పెట్టడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది.